నీ బాధ అంతా పోతుంది. యేసుని రక్షకుడిగా అంగీకరించు. తెలుసు తెలియకో నీకు విరోధముగా నడిచిన వారు క్షమించనడుగు. ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది. యేసులో క్షమాపణ ఉన్నది. యేసులో రక్షణ ఉన్నది. నా ఇంటికి దేవుడిగా ఉండాలి, నాకు దేవుడిగా ఉండాలి, నాకు తండ్రిగా ఉండు. నీ బిడ్డగా నన్ను స్వీకరించి, నువ్వు స్వీకరించడానికి నాకు అర్హత లేదు, అయినా నన్ను ప్రేమిస్తున్నావు. ఇక నీ వైపు నేను నడుస్తా, నీ వైపే చూస్తాను. నా తండ్రి అని నిన్ను పిలుస్తాను బాబు, నా తండ్రి అని పిలుస్తాను. నేను నీ బిడ్డగా స్వీకరించి. ఎన్నో మార్లు తప్పిపోయాను. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. పాపము చే